దేవుని నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట, దేవుని పాదాల యొద్దకి రండి. ఏమండి, మీరు ఈ దినమున ఎవరి పాదాల దగ్గరికి వెళ్తూ ఉన్నారు? ఏ చోటకి వెళ్తూ ఉన్నారు? కానీ దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు, మీరు నా పాదాల యొద్దకి రండి అంటున్నారు. అనగా దేవుని పాదాల యొద్దకి మీరు రండి, మీరు వెళ్ళండి. ఏ కార్యం జరుగుతుందో దేవుని పాదాల దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు మీరు చూస్తారు. యేసు ప్రభు మరియా మార్తా ఉన్నటువంటి ఇంటికి వెళ్ళినప్పుడు మరియా ఆయన పాదాల దగ్గర ఉంది. ఆయన పాదాలని ఆశ్రయించింది. ఆయన పాదాల దగ్గరికి ఎప్పుడైతే వెళ్ళిందో ఆయన చెప్పే మాటల్ని కూడా ఆమె వినడం జరిగింది. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆయన పాదాల దగ్గర ఉండి ఆయన చెప్పుచున్నటువంటి మాటల్ని అనగా వాక్యమును విన్నదో ఆమె జీవితంలో గొప్ప అవార్డు పొందుకున్నది. ఉత్తమమైన దానిని ఆమె ఎన్నుకున్నది అని చెప్పేసి అని. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు కూడా ఆయన పాదాల యొద్దకు వెళ్ళు, మందిరానికి వెళ్ళు. మందిరంలో ఆయన వాక్కు ఉంది, మందిరంలో ఆయన మాటలు ఈ దినమున వినబడతాయి. ఈరోజు నీవు ఆయన పాదాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన యొక్క వాక్యమే కావచ్చు, ఆయన వాక్కు కావచ్చు, నీకు వినబడుతున్నప్పుడు ఉత్తమమైన దాన్ని నువ్వు ఎన్నుకున్నప్పుడు నీ జీవితంలో కూడా కార్యం జరుగుతుంది. అంతేకాదు దేవుని బిడ్డలారా, మరియా యేసు పాదాల దగ్గర ఉండి వాక్యం వినడమే కాకుండా ఆమె యేసు దగ్గర ఆయన దగ్గర పాదాల దగ్గరికి వెళ్ళి ఆమె విజ్ఞాపన చేసింది. ఆమె దగ్గర ఆమెకున్నటువంటి సమస్యని విన్నపమును ఆయనకు తెలియజేసింది. దేవుని బిడ్డలారా, లాజరు మరణించాడు, యేసుకు అది తెలిసింది. అప్పుడు ఆమె చూడండి ఎంత చక్కగా ఉందో ఈ మాట. యోహాను సువార్త 11వ అధ్యాయం 32వ వచనములో, అంతటా మరియా యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు సావకుండునా నేను. చూడండి, యేసు మరియా మార్త ఇంటికి వెళ్ళినప్పుడు మరియా ఆయన పాదాల దగ్గర ఉండే వాక్యమును విన్నది, ఆయన మాటల్ని విన్నది. మరియా యేసు ఉన్న చోటకి వెళ్ళింది, ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి ఆమె తన విన్నపమును ఆయనకు తెలియజేసుకుంది. ఈ ఉదయకాల సమయంలో నీవు నీ కుటుంబము కూడా యేసు ఉన్న చోట అనగా వాక్యం ఉన్న చోట, వాక్యం ఈరోజు వెళ్ళని అవుతున్నటువంటి చోట, వాక్యం ప్రకటింపబడుతున్నటువంటి చోటకి నువ్వు వెళ్ళి నీ విన్నపమును నువ్వు తెలియజేసుకున్నట్లయితే నీ జీవితంలో దేవుడు ఈ దినమున అద్భుత కార్యములు జరిగిస్తాడు. విశ్రాంతి దినమున అద్భుత కార్యములు జరగవని చెప్పి అక్కడ రాసి ఉందా? రాయలేదు. విశ్రాంతి దినమున కూడా, ఆదివారం దినమున కూడా ఆయన అద్భుత కార్యములు జరిగిస్తాడు. ఎప్పుడు తెలుసా? నీవు ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి నీ విన్నపములు నీవు తెలియజేస్తూ ఉన్నప్పుడు. దేవుని బిడ్డలారా, ఇంకొక ఆమె ఉంది, విలువైనటువంటి అత్తరును పగలగొట్టి తన పాదాలకి పూసింది. దేవుని బిడ్డలారా, యేసు పాదాల దగ్గర నీ విలువైనటువంటి ఈ సమయాన్ని ఆయనకి నువ్వు ఉపయోగించుకో. ఆయన దగ్గర ఉండడానికి నువ్వు ఉపయోగించుకో. ఆయన దగ్గర నీ సమయాన్ని నువ్వు కేటాయించుకున్నట్లయితే నువ్వు క్షమించబడతావు, నీ పాపములు క్షమించబడతాయి. నీవు కూడా దేవుని బిడ్డగా అయ్యేటటువంటి స్థితి నీకు కలుగుతుంది. దేవుని బిడ్డరా, ఆయన పాదాల దగ్గర మరియా ఆయన చెప్పేటటువంటి మాటలు విన్నది. యేసు ఉన్న చోటకి ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి ఆమె యొక్క విన్నపము తెలియజేసుకుంది. అదే రీతిగా ఇంకొక స్త్రీ కూడా ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి విలువైనటువంటి అత్తరు బుడ్డిని పగలగొట్టింది. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట, కీర్తనలు 32వ అధ్యాయము 8వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గము నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. దేవుడు బిడ్డారా, నీవు దేవుని పాదాల దగ్గరికి వెళ్ళినట్లయితే నీకు ఉపదేశం చేస్తాడు. మరియకు వాక్యాన్ని వినిపించినట్టుగా, వాక్యం చెప్పినట్టుగా నీకు కూడా వాక్యం చెప్తాడు. నీ విన్నపములు ఆయన వింటాడు. విలువైనటువంటి నీ సమయాన్ని దేవునికి వాడుకున్నట్లయితే నీ జీవితాన్ని బాగు చేస్తాడు, నిన్ను క్షమిస్తాడు. దేవుని బిడ్డలారా, ఆ రీతిగానే నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవవలసినటువంటి మార్గం నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను అని చెప్పేసి అని మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన పాదాల దగ్గరికి వెళ్ళండి, ఆయన నీకు ఆలోచన చెప్తాడు. నీ మార్గములు ఎంతో ఆనందంగా, సంతోషంగా, సమాధానంగా ఉంటాయి. ఆయన పాదాల దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు సాతాన్ని మీ పాదాల కింద ఆయన చితిగా దొక్కింపజేస్తాడు. అటువంటి బలమును, శక్తిని మీకు ఇస్తాడు. అటువంటి గొప్ప ఆశీర్వాదం, ఆనందం కూడా మీకు, మీ కుటుంబానికి ఆయన కలగజేసి మిమ్మల్ని నిండారుగా ఆశీర్వదించును గాక.